నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ కమి 7 తెలుగు. నేను త్రివేణి హోపునుపును హీలర్ మరియు లైఫ్ కోచ్ని. సో 11 days మనీ ఛాలెంజ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఈరోజు లాస్ట్ డే, 11th డే. సో ఈ 10 days చేశారు కదా, ఎవరెవరు చేయలేదో ఇప్పుడే చూస్తున్నారో ఈ వీడియో ఫుల్గా చూడదండి. ఇక్కడికే ఆపేసి డే 1 నుంచి చూసుకుంటూ రండి. డే 1 నుంచి డే 10 వరకు మీరు వెతకనవసరం లేదు. లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో మీరు డే 1 నుంచి డే 10 వరకు ఏమేమి చేశారు, మీలో డబ్బు గురించి ఉన్న నెగటివ్ థాట్స్ని రిలీజ్ చేశారు, నెగటివ్ ఫీలింగ్స్ని రిలీజ్ చేశారు, మీకున్న లిమిటింగ్ బిలీఫ్స్ని రిలీజ్ చేశారు. యాక్షన్ తీసుకోవడం మీద మీరు ఇంతవరకు ఏమైనా డెసిషన్స్ తీసుకోలేదంటే ఇక ముందు తీసుకొని ఉన్నారు. సో ఈ 10 daysలో మీలో డబ్బు గురించి మీ ఫీలింగ్స్ చాలా చేంజ్ అయింది కదా. నిన్న మీరు డే 10 నాడు మీరు అంత మీ కొత్త ఆలోచనలు, మీ కొత్త ఫీలింగ్స్, మీ కొత్త బిలీఫ్స్, మీ కొత్త యాక్షన్స్ అంతా రాశారు కదా. సో ఇది రాసినప్పుడు మీలో ఏం రియలైజ్ అయ్యింది? డబ్బు గురించి ఇంతకు ముందు మీ ఫీలింగ్ ఏముండేది, డబ్బు గురించి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీకు చాలానే చేంజెస్ వచ్చింది కదా మీ ఆలోచనలలో, మీ ఫీలింగ్స్లో, మీ నమ్మకాలలో, మీరు తీసుకుంటున్న యాక్షన్స్లో. సో ఇప్పుడు మీరు 10 daysలో అన్నీ పూర్తి చేశారు. ఇప్పుడు ఈ 11th డే ఏం చేస్తారంటే కొత్త గోల్స్ని క్రియేట్ చేసుకోండి. గోల్స్ అంటే ఏంటి? మీరు లైఫ్లో ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, డబ్బు పరంగా ఎంత సంపాదించాలనుకుంటున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, వరల్డ్ ట్రిప్పా లేదా యుఎస్ఆ, యూకేనా, స్విట్జర్లాండా, ప్యారిస్, ఎక్కడెక్కడ వెళ్ళాలనుకుంటున్నారు, అలా గోల్స్ క్రియేట్ చేసుకోండి. ఇలా ఎందుకు అంటే ఇప్పుడు మీలో మనీ గురించి అంతా నెగటివిటీ వెళ్ళిపోయింది, పాజిటివ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు డబ్బుని సంపాదించే ఒక ధైర్యం మీలో ఉంది, నమ్మకం మీలో ఉంది. కాబట్టి గోల్స్ని క్రియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం డబ్బు పరంగా కొంచెం మెంటలీ లో అవుతామో ఆ గోల్స్ని ఒకసారి ఊహించుకున్నామంటే మనం ఇలానే బూస్టప్ అయిపోతాం. కాబట్టి మనం టైం వేస్ట్ చేస్తున్న ప్రతిసారి మన దృష్టి మన గోల్ మీద ఉండాలి. నేను ఇది సాధించాలంటే ఇలా టైం వేస్ట్ చేస్తే కుదరదు, నేను దీనికి ఏమైనా తగిన ఎఫర్ట్ వేయాలి అంటూ మీరు వెళ్ళి ఏదైనా ఎఫర్ట్ వేస్తారు. దానికి ఏం చేయాలో, ఎలా యాక్షన్ తీసుకోవాలో, ఎంత ఎఫర్ట్ వేయాలో దాని మీద మీరు దృష్టిని పెడతారు. కాబట్టి గోల్స్ని క్రియేట్ చేసుకోండి. మీకు చిన్న చిన్న గోల్స్ అయితే మీకు అచీవ్ అయిపోతాయి. బుక్లో రాసుకుంటూ వెళ్ళండి, నాకు ఇది దొరికింది అంటూ. కానీ పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి కదా లైఫ్లో, వాటిని ఇక్కడ రాసుకోండి. ఇక నెక్స్ట్ అఫర్మేషన్స్. మీరు మీ లైఫ్లో ఏమేం కావాలో వాటి గురించి అఫర్మేషన్స్ని రాసుకోండి. అఫర్మేషన్స్ అంటే ఏంటి? పాజిటివ్ సెంటెన్సెస్ రాసుకోవడము. ఇప్పుడు మీకు ఈ ఆరోగ్యం పరంగా మీకు వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకోండి, నేను 5 kg తగ్గాను అని కాకుండా నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు కావాల్సినంత వెయిట్లో నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. ఈ సెంటెన్స్లో ఏ నెగటివ్ వర్డ్ లేదు. నేను 5 kg వెయిట్ లాస్ అయ్యాను అంటే ఆ లాస్ అనేది నెగటివ్ వర్డ్ కాదు. అలా సో మీకు ఏం కావాలో దాని గురించి సెంటెన్సెస్ని ఫామ్ చేసుకోండి పాజిటివ్గా. అందులో ఏ నెగటివ్ వర్డ్స్ ఉండకూడదు. అది రాసుకొని దాన్ని ఎప్పుడు చదువుకుంటూ ఉండండి మీ ఖాళీ సమయంలో అంతా. ఇక నెక్స్ట్ విజన్ బోర్డ్ తయారు చేసుకోండి. ఈ విజన్ బోర్డ్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మీరు జస్ట్ కొంచెం బ్రిలియంట్గా దాన్ని క్రియేట్ చేసేసుకుంటే చాలు. దాన్ని మీ ఇంట్లో లేదా మీ ఆఫీస్లో మీరు ఎక్కడ ఎక్కువగా ఉంటారో అక్కడంతా పెట్టుకొనేస్తేనే చాలు. మీరు అక్కడ తిరుగుతూ ఉంటే కూడా ఇక్కడ గోడ మీద పెట్టుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు నేనున్నాను, నేను ఇక్కడ గోడ మీద పెట్టేసుకున్నాను అనుకోండి, నేను ఇక్కడ ఎప్పుడూ వీడియోస్ చేస్తూ ఉంటాను. నేను వీడియోస్ చేస్తున్నప్పుడు
నేను దాన్ని చూసినా చూడకపోయినా నా ఈ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది. అలా సో ఎప్పుడు సబ్కాన్షియస్ మైండ్ దీన్ని ఎప్పుడు చూస్తూనే ఉంటుందో అప్పుడు దాన్ని మన రియల్ లైఫ్లోకి తెచ్చిపెడుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ విజన్ బోర్డ్ని ఎలా చేసుకుంటారు? సో మన లైఫ్లో ముఖ్యంగా 4 ఏరియాస్ ఉన్నాయి కదా, హెల్త్, రిలేషన్షిప్, కెరియర్ అండ్ మనీ. సో హెల్త్లో మీకేం కావాలి? సపోజ్ మీరు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటూ ఉంటారు, చేయలేకపోతున్నారు. అలాంటప్పుడు మీరేమైనా జిమ్కి వెళ్ళే వాళ్ళైతే జిమ్ పిక్చర్ని పెట్టుకోండి, దానికి ఒక అఫర్మేషన్ని క్రియేట్ చేసుకోండి. అక్కడే జిమ్ పిక్చర్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఫస్ట్ మీ ఫోన్లో. దానికి ఒక అఫర్మేషన్ రాసి పెట్టుకోండి. నేను రోజు జిమ్కి వెళ్తున్నాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను, నా ఆరోగ్యం చాలా చాలా బాగుంది ఇప్పుడు. ఇలా మంచి అఫర్మేషన్స్ ఏదైనా 1 or 2 రాసుకోండి. ఇక నెక్స్ట్ రిలేషన్షిప్కి వస్తే, రిలేషన్షిప్ అంటే మీకు ఎవరితో రిలేషన్షిప్ సరిగా లేదు. అది మీ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, అత్తగారు కావచ్చు, మామగారు కావచ్చు, పిల్లలు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా ఒకరితో మీకు రిలేషన్షిప్ అంతగా బాగాలేదు, డిస్టర్బెన్స్గా ఉంది అనుకుంటే వాళ్ళతో మీరు తీసుకున్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని పెట్టుకోండి. అక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీ ఫోన్లో ఒక ఫోల్డర్లో. మీకు జిమ్ గురించి, తర్వాత ఆరోగ్యం విషయంలో మర్చిపోయానండి ఇంకొకటి, ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్న వాళ్ళు కూడా మీరు ఎవరైనా బేబీని ఎత్తుకున్న పిక్చర్ లేదా ఒక బేబీ పిక్చర్ అలా కూడా రాసుకోవచ్చు. ఇంకా మీకు హెయిర్ లాస్, వేరే ఏం ప్రాబ్లం లేదు, హెయిర్ లాస్ ఉంది అనుకుంటే మంచి సిల్కీ హెయిర్ ఉన్న ఎవరైనా ఒక పిక్చర్స్, జస్ట్ ఇలా టర్న్ అయ్యి బ్యాక్ సైడ్ ఉత్త హెయిర్ ఉన్న పిక్చర్స్. అలా మీకు హెల్త్ అంటే మీ బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని అలా పెట్టుకోవచ్చు. మీకు బాడీ ఇంటర్నల్లీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నారో అప్పటి ఫోటో పెట్టుకోండి. అప్పుడు మీకు ఆ ఫోటో చూసినప్పుడంతా నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటూ వస్తుంది. ఇక రిలేషన్ మాట్లాడుతూ ఉన్నాం. సపోజ్ మీకు రిలేషన్షిప్లో ఏ ప్రాబ్లము లేదు, ఏదో చిన్న చిన్న గొడవలు వస్తున్నాయంటే పర్లేదు, మీ ఫ్యామిలీ ఫోటో పెట్టుకోండి. అక్కడ హ్యాపీ ఫ్యామిలీ అని రాసుకోండి. ఇంకా నెక్స్ట్ కెరియర్ అంటే వృత్తి. మీకు జాబ్ దొరకట్లేదా? అయితే మీ డ్రీమ్ జాబ్ ఏంటి? మీరు కనుక ప్రైవేట్ ఫర్మ్లో పని చేయాలనుకుంటూ ఉంటే ఒక ఆఫీస్ బిల్డింగ్, మీరు ఎలాంటి ఆఫీస్లో పని చేయాలనుకుంటున్నారో అలాంటి ఆఫీస్ మీకు గూగుల్లో దొరుకుతుంది కదా, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీరు కనుక గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటుంటే గవర్నమెంట్ జాబ్ ఏ సెక్షన్లో పని చేయాలనుకుంటున్నారో దాని బిల్డింగ్ లేదా దాని బోర్డు ఉంటుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీరు కనుక బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే మీ షాపు ఏముందో దాని బోర్డు ఫోటో తీసి ముందర నుంచి ఆ ఫోటో పెట్టుకోండి. మీరు కానీ ఇంట్లోనే చిన్న చిన్న బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే మీ సారీస్, డ్రెస్సెస్ ఇలాంటివి వాటిని ఫోటో తీసి పెట్టుకోండి. మీరు ఏం పని చేస్తున్నారో దానికి రిలేటెడ్గా లేదా దాన్ని ఫోటో తీసి అక్కడ పెట్టుకోండి. నా కెరియర్ అద్భుతంగా ఉంది, అలా మీ కెరియర్కి సంబంధించిన ఏదైనా ఒక అఫర్మేషన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇక లాస్ట్ మనీ అందరికీ కామన్. ఎందుకంటే మనీ అంటే ఏంటి? మనీ అంటేనే ఒక అద్భుతమైన ఎనర్జీ. అది లేకే కదా మనమందరం కష్టపడుతున్నాము, అది లేకే కదా ఈ 11 days ఛాలెంజ్ చేస్తున్నాము. కాబట్టి ఈ మనీ అంటే మీరు గూగుల్లో చాలా ఇంత కుప్పలుగా మనీ ఉండే ఒక పిక్చర్ని డౌన్లోడ్ చేసుకొని దానికి నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది ఇలా ఒక అఫర్మేషన్ రాసుకోండి. ఇప్పుడు ఈ 4 పిక్చర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఈ 4 పిక్చర్స్ని మీరు ఎక్కడైనా జెరాక్స్ లేదా సైబర్ షాప్కి వెళ్ళి A4 సైజ్ లేదా A3 సైజ్ పేపర్లో ఈ 4 పిక్చర్స్ని మీరు అక్కడ ప్రింట్ చేసి ఇవ్వమని చెప్పండి. దాని పక్కన లేదా కింద ఎక్కడైనా ఆ అఫర్మేషన్స్ని మీరు రాసుకోండి. దీన్ని లామినేట్ చేసేసుకొని ఎన్ని మీకు కావాలో అన్ని లామినేట్ చేసుకొని వచ్చి మీ రూమ్లో, హాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి. ఇంతే కాదు, ఈ విజన్ బోర్డ్లో సపోజ్ మీరు కనుక యూట్యూబర్ అయితే మీ యూట్యూబ్ ఛానల్
1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేసి ఆ షీల్డ్ వస్తుంది కదా, దాని పిక్చర్ని డౌన్లోడ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ మీరు కనుక ఏదైనా స్పోర్ట్స్లో ఉన్నట్టయితే క్రికెట్ అవంతా, దాంట్లో మీరు మీ హైయెస్ట్ స్కోర్ ఎంత అలాంటిది కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు ఈ 4 ఏరియాస్లోనే కాకుండా ఇంకా ఏదైనా సపరేట్ గోల్స్ ఉంటే దానికి రిలేటెడ్ పిక్చర్స్ని కూడా పెట్టుకోవచ్చు. సో ఓన్లీ పిక్చర్స్ కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మన ఈ సబ్కాన్షియస్ మైండ్ ఉందే అది పిక్చర్స్ని చాలా బాగా క్యాచ్ చేస్తుంది. కాబట్టి మీరు ఇమేజెస్ని కూడా పెట్టుకోవచ్చు. సో మీ లైఫ్లో ఇప్పుడు ఏమేమి కావాలో అన్నీ అలా చేసుకొని పెట్టుకోండి. దాని ఒక ఫోటో కూడా తీసుకొని మీ ఫోన్లో వాల్పేపర్గా కూడా పెట్టుకోవచ్చు, లేదా మీరు ఎప్పుడు ల్యాప్టాప్లో పని చేస్తున్నట్లయితే ల్యాప్టాప్ స్క్రీన్ మీద కూడా పెట్టుకోవచ్చు. సో ఎప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని చూస్తూ ఉండాలి, అది ఓవరాల్గా. అప్పుడు మీరు ఎంత అద్భుతంగా చూస్తారంటే ఒక్కొక్కటి అచీవ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని చేయండి ఇమీడియట్గా, ఎందుకంటే ఇప్పుడు మీలో మనీ గురించి నెగటివిటీ అంతా పోయింది. మీరు మనీ గురించి పాజిటివ్గా ఉన్నారు, డబ్బు సంపాదించడానికి హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఈ టైంలో మీరు ఈ విజన్ బోర్డు, గోల్స్, అఫర్మేషన్స్ ఇవన్నీ చేసుకున్నారంటే తప్పకుండా అచీవ్ అవుతుంది. సో మీరందరూ డబ్బుని సమృద్ధిగా సంపాదించుకొని మీ లైఫ్లో ఏ ప్రాబ్లం లేకుండా అందరూ హ్యాపీగా నవ్వుతూ తులుతూ ఉండాలి అని అనుకుంటూ నేను యూనివర్స్తో ప్రార్థిస్తున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడితో ఈ 11 days సిరీస్ ముగిసింది. మళ్ళీ ముందు ఇంకా వేరే ఏదైనా సిరీస్తో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. బాయ్.